Welcome to ACID's podcast Expert Series. And today I've brought a very interesting guest, Mr. Sam D'Souza from Hyderabad Sam Fitness Center. Hello, Master. How are you? Hi Siddharth, my name is Mark Samson D'Souza. I am a certified trainer and a certified nutritionist. My gym is located in Nagaram, ECIL, Hyderabad. I've always been passionate about fitness, whether it's training people for health and leading a healthy lifestyle. And I'm happy to be here. అన్నిటికంటే ముందు నాకు అసలు తెలుసుకోవాలని ఉంది. అసలు మీరు జిమ్ని స్టార్ట్ చేయడానికి వాట్ వాజ్ ద ప్యాషన్ దట్ డ్రైవ్డ్ యూ అండ్ మీ జిమ్ స్టోరీ ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ జిమ్కి అండ్ వేరే జిమ్స్కి డిఫరెన్స్ ఏంటి, కొంచెం బ్రీఫ్ ఇస్తారా? ఓకే, సో ఈ జిమ్ అనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఉండే. సో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఫిట్నెస్ ఇండస్ట్రీ పెట్టాలి, ఫిట్నెస్లో వెళ్ళాలి. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఫిట్నెస్ గురించి అంత అవగాహన లేదు పబ్లిక్కి. అండ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా జిమ్ అనగానే బాడీ బిల్డింగ్ అనుకుంటారు పబ్లిక్, కానీ ఫిట్నెస్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో అనేది నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఉండే. సో ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ ఇయర్స్ టు రన్నింగ్ బిహైండ్ ఇట్. అండ్ ఫైనల్లీ నేను ఒక జిమ్ పెట్టాను ఇప్పుడు. అండ్ వేరే జిమ్స్కి మన జిమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఐ ఆల్వేస్ ఫాలోడ్ ఓల్డ్ స్కూల్ వర్కౌట్ స్టైల్స్ అనమాట. సో కొత్త ఫ్యాన్స్ ఎక్సర్సైజ్ లాగా కాకుండా నేను ఎప్పుడైనా పాత స్టైల్, ఎప్పుడైతే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టైల్ ఇప్పటికి ట్రైన్ చేస్తాను. అండ్ మేము ఎనీ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, పీఈడీస్ అంటారు కదా, స్టెరాయిడ్స్ ఇలాంటివి ఏది యూజ్ చేయము. సో వీఆర్ ప్యూర్లీ న్యాచురల్ అండ్ విల్ కీప్ ట్రైనింగ్ పీపుల్, మోటివేటింగ్ పీపుల్ లైక్ దిస్. వండర్ఫుల్ మాస్టర్. సో అసలు ఈ ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో అట్లీస్ట్ నాకు తెలిసిన దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు ప్రీ కోవిడ్కి, పోస్ట్ కోవిడ్ తర్వాత హెల్త్ కాన్షియస్ పట్ల, ఎస్పెషల్లీ హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్డ్? ఓకే, ప్రీ కోవిడ్ జిమ్ కానీ ఫిట్నెస్ కానీ ఆ టాపిక్ వస్తే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అంత సీరియస్ ఉండేవారు కాదు. అవసరమా మనకు బాడీ బిల్డింగ్ ఎందుకు, జిమ్ లాంటిది ఎందుకు అనుకునేవాళ్ళు. సో జిమ్ అంటే ఓన్లీ బాడీ బిల్డింగ్ అనే మైండ్లో ఉండేది పబ్లిక్కి. కానీ ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో, పాండమిక్ అటాక్ అయిందో, అండ్ చాలామంది అన్ఫార్చునేట్ డెత్స్ అయ్యాయో, హెల్త్ ఇష్యూస్ వచ్చాయో, ఇమ్యూనిటీ ఇంత డౌన్ ఉందని తెలిసిందో, దెన్ డాక్టర్స్ చెప్పడం కానీ, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పడం కానీ, దాంతో పబ్లిక్ ఒక చిన్న ఐడియా వచ్చింది దట్ జిమ్ అనేది ఓన్లీ బాడీ బిల్డింగ్ కాదు, ఒక ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. వై? బికాస్ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫిట్నెస్లో ఉంటే మీరు కొంచెం క్లీన్ ఫుడ్స్ తినడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం, ఇలాంటి హ్యాబిట్స్కి అలవాటు పడతారు. కాబట్టి సో ఈ జిమ్ అనేది అంత ఇంపార్టెంట్, హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ అని ఎవరైతే జిమ్ వెళ్ళగలుగుతున్నారో వాళ్ళు జిమ్ వెళ్తున్నారు, స్పోర్ట్స్లోనే వాళ్ళు స్పోర్ట్స్ చేస్తున్నారు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాకింగ్ వెళ్తున్నారు. మీరు ముందు చూస్తుంటే రోడ్లన్నీ ఖాళీగా ఉండేవి. కోవిడ్ తర్వాత ఎప్పుడైతే కొంచెం ఇమ్యూనిటీ గురించి టాపిక్ సీరియస్ అయిందో పబ్లిక్ అందరు వాకింగ్ స్టార్ట్ చేశారు, 10,000 స్టెప్స్ అని స్టార్ట్ చేశారు. జిమ్స్ అని చాలా జిమ్స్ అయిపోయాయి. ఒకప్పుడు ఒక 10 కిలోమీటర్లు ఒక జిమ్ ఉండేది, ఇప్పుడు ఒక లేన్కి ఒక 10 జిమ్లు అయిపోయాయి. అంటే జిమ్లు అన్నీ ఫుల్ ఉంటున్నాయి. స్పోర్ట్స్ అకాడమీస్ ఓపెన్ అయ్యాయి, స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇమ్యూనిటీ పట్ల పబ్లిక్కి ఇప్పుడు కొంచెం సీరియస్నెస్ వచ్చింది. అండ్ దట్ ఈస్ వెరీ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే అబ్రాడ్ కంట్రీస్లో చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరు ఫిట్నెస్లో ఉన్నారు. మన దగ్గర ఏంటంటే ఓన్లీ బాయ్స్, యంగ్ గర్ల్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈక్వల్లీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్. సరే, పోస్ట్ కోవిడ్ తర్వాతకి చాలామంది జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు అండ్ ఆబ్వియస్గా అది కనిపిస్తుంది. కానీ ఇందులో ఈ వెళ్ళే వాళ్ళల్లో ఎంతమందికి జిమ్ పట్ల పూర్తి అవగాహనతో వెళ్తున్నారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్, ఆర్ డైట్ ఎలా తీసుకోవాలి, ఆర్ అసలు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయి, ఇంజురీస్ అవుతాయి. సో ఇలాంటి విషయాలు వాళ్ళకి ఎంతవరకు తెలుసు అండ్ మీరు దాన్ని ఏ విధంగా, అంటే మీ సైడ్ నుంచి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీ ఆడియన్స్కి కానీ? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఓకే, యాక్చువల్లీ పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ప్రతి జిమ్లో కానీ ప్రతి ఫిట్నెస్ సెంటర్లో కానీ జరిగే ప్రాబ్లం ఇదే. యాజ్ అ బిగినర్ యంగ్స్టర్స్ రాగానే వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేదు, ఫస్ట్ థింగ్ అవేర్నెస్ లేదు, దానిపైన ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ దే ఎంటర్ ద జిమ్ మేము తొందరగా బాడీ పెంచేయాలి, షార్ట్ కట్స్ ఏంటివి, ఎందుకంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తున్నారు వీళ్ళు, ఎలాంటి మెడిసిన్స్ వాడవచ్చు, ట్యాబ్లెట్స్ ఏమున్నాయి, విదిన్ 1 మంత్ నేను బాడీ పెంచేయాలి, ఈ తొందరలో. గర్ల్స్ కూడా అంతే, కొంచెం షేప్ అవుట్ ఉన్న బాడీని తొందరగా టోన్ చేయాలని, ఫిట్ అయిపోవాలి విదిన్ 2 months 3 months. వెరాజ్ సంవత్సరాల నుంచి వీళ్ళు ఫిట్నెస్లో లేరు. ఇప్పుడు వచ్చిన వెంటనే 2 months 3 months అని షార్ట్ కట్స్లో వెళ్ళిపోవడము, లేదా జిమ్ టు జిమ్ స్కిప్ చేయడం, మారడం, ఎందుకంటే 3 months రిజల్ట్ రాలేదు.
ఈవెన్ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్స్ యాజ్ బిగినర్స్. ఫస్ట్ ఏంటంటే మీరు కొన్ని ఇయర్స్ నుంచి ఫిట్‌నెస్‌లో లేరు. ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యాక జస్ట్ గివ్ యువర్ బాడీ సమ్ టైమ్. డోంట్ ఫోర్స్ యువర్ బాడీ. డోంట్ టార్చర్ యువర్ బాడీ. వితిన్ 1 మంత్ తగ్గిపోవాలని డిన్నర్ సాక్రిఫైస్ చేయడం, ఫుడ్ సాక్రిఫైస్ చేయడం, కిలోలు తగ్గిపోవాలని చెప్పి హెల్త్‌ని డిటోరేట్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. గివ్ సమ్ టైమ్, టేక్ సమ్ టైమ్. కోచ్‌తోని మాట్లాడండి, ట్రైనర్‌తోని మాట్లాడండి కూర్చొని. ఇంట్లో డిస్కస్ చేయండి. బికాస్ పేరెంట్స్‌కి బాగా నాలెడ్జ్ ఉంటది. మన పేరెంట్స్ ఎప్పుడైనా హెల్తీ ఫుడే పెడతారు మనకు. పిల్లలు అక్కడ అడగకుండా, ట్రైనర్ అడగకుండా ఓన్‌గా వీళ్ళు ఓన్ నాలెడ్జ్ యూజ్ చేసి ఇంజ్యూర్ చేసుకోవడం, లేదా తెలియకుండా ఏదైనా మెడిసిన్స్ వాడేయడం వల్ల ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది తప్ప నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో బెటర్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ అ హెల్త్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ అ ట్రైనర్ అండ్ డోంట్ గో ఆన్ ఫ్యాన్సీ ఎక్సర్సైజెస్. స్లోగా షార్ట్ కట్ ఏం లేకుండా స్లోగా పేషెంట్లీ చేయండి. మెన్ అండ్ ఉమెన్ బోత్. ఎందుకంటే హెల్త్ అనేది, ఇంటర్నల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ హౌ యూ లుక్ అవుట్ సైడ్ షార్ట్ కట్స్ చేసుకొని లోపల అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అది ఒకసారి తెలుసుకోండి. అండ్ దీన్ని ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేయాలి, సిలబస్లో కూడా యాడ్ చేయాలి ఫిట్నెస్ గురించి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మాస్టర్. ఇది అబ్బాయిలలో మామూలుగా ఏంటంటే ఈగో లిఫ్టింగ్ అని ఒకటి ఉంటుంది. అవును. నేను ఎంత ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తా అంత గొప్ప అని. కానీ అమ్మాయిల్లో అలాంటిది ఏదైనా ఉంటుందా? అట్లాంటి ఫ్యాక్టర్ అంటే విచ్ కాజెస్ మోర్ మిస్టేక్స్ అట్లాంటిది ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? రైట్, గుడ్ క్వశ్చన్. ఈగో లిఫ్టింగ్ బాయ్స్లో చాలా ఉంటుంది, యంగ్స్టర్స్లో. అవును. అమ్మాయిలు ఏంటంటే తొందరగా టోన్ అయిపోవాలి, నా బాడీ స్ట్రక్చర్ అనేది ఈ పర్టికులర్ షేప్లో ఉండాలి. ఈ మధ్య ఈ బాడీ షేప్స్ గురించి బాగా ఆన్లైన్లో వస్తుందన్నమాట. యాక్టర్స్ ఉన్నారు కదా, తెలుగు యాక్టర్స్ కానీ బాలీవుడ్ యాక్టర్స్ కానీ, ఈ తన షేప్ బాగుంటుంది, తన స్ట్రక్చర్ బాగుంటుంది, నేను ఇలా అయిపోవాలి. యాజ్ వెల్ అంటే వాళ్ళు బిల్ట్ అలా ఉన్నారు. దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ దాట్. ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. కానీ గర్ల్స్ ఎవరైతే మన జెనెటిక్లో ఉందనుకోండి, యూ మైట్ టోన్ యువర్ సెల్ఫ్, యూ మైట్ టోన్ యువర్ బాడీ, అప్పుడు మీరు మంచిగా కనిపించచ్చు. కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్ వెళ్ళకండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్స్. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ షేప్, డిఫరెంట్ హైట్, డిఫరెంట్ బాడీ. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్స్. టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ అండ్ లుక్ ద బెస్ట్. అంటే ఇంకా షార్ట్ టర్మ్‌లో అంత ఈజీ కాదు రావడం. సో అవును. యూ నీడ్ కన్సిస్టెన్సీ. ఎస్. ఓకే. గ్రేట్ మాస్టర్, గ్రేట్. సరే, జిమ్ డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మిత్స్. అంటే ఇవి మిత్స్ అంటే ఎట్లాంటివంటే ఇవి అసలు ఇక బ్రహ్మరహస్యాలు. ఇది ఎవ్వనికి అర్థమే కాదు. అసలు ఒకడు ఇట్లా చెప్తాడు, ఇంకోటి అట్లా చెప్తాడు. అంటే ఇది ఇంటర్నెట్లోనే చాలా ఆర్టికల్స్, చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే హైట్ ఆగిపోతుందా? లేదా సో అండ్ సో అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, రాళ్ళు పడతాయి. అంటే ఇట్లాంటి చాలా మిత్స్ ఉన్నాయి. సో మోస్ట్గా అంటే మీరు ట్రైనర్గా మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఉంటారు. సో అలాంటి కొన్ని మోస్ట్ ఫేమస్ మిత్స్ అండ్ ఈరోజు వాటిని మనం బస్ట్ చేయాలి. సో మీరు కొన్ని చెప్పండి మన యూత్కి, మన ఆడియన్స్కి, ఏవేవి నమ్మొద్దు, ఏవేవి నమ్మాలి, కొంచెం క్లారిటీ ఇవ్వండి మాస్టర్. ఓకే. మోస్ట్ కామన్ మిత్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ థింగ్, జిమ్ చేస్తే హైట్ ఆగిపోతుంది. అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ, యంగ్స్టర్స్, టీనేజర్స్ ఉంటారు కదా, జిమ్ చేస్తే హైట్ ఆగిపోతుంది, ఇది ఒక మిత్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, జిమ్ చేసి మానేసాక లావ్ అయిపోతాము, అదొక మిత్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి సప్లిమెంట్స్ ఏదైనా వాడితే సైడ్ ఎఫెక్ట్ అవుతుందా, ఇలాంటి మిత్స్. ఈ 3 ఇంపార్టెంట్ మిత్స్ మనం బర్స్ట్ చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హైట్ అనేది మనకు 80% జెనెటిక్ ఉంటుంది. అంటే మన ఫాదర్, మదర్ కానీ, మన తాత కానీ, మామ కానీ జెనెటికల్గా ఎంత హైట్ ఉన్నారో ఆ హైట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ 20% బ్యాలెన్స్ ఏంటంటే న్యూట్రిషన్. చిన్నప్పటి నుంచి ప్రాపర్ న్యూట్రిషన్ ఉండి, హెల్దీ న్యూట్రిషన్ ఉంటే, బోన్ డెన్సిటీ పెరగడం వల్ల, అండ్ ఫిట్నెస్లో ఉంటే, లైక్ స్పోర్ట్స్, స్కిప్పింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ చూడండి, వాలీబాల్ ప్లేయర్స్ చూడండి, క్రికెట్ ప్లేయర్స్ చూడండి, వాళ్ళు బిలో హైట్ చాలా తక్కువ ఉంటారు. యావరేజ్ హైట్ 5.9, 5.10, 6 feet అలా ఉంటారు. సో ఈ మిత్ అనేది అసలు బోగస్ అన్నమాట. టోటల్ బోగస్ న్యూస్, ఫాల్స్ న్యూస్. ఎవరో ఎక్కడో స్టార్ట్ చేశారు అది. దాన్ని పట్టుకొని మనలో ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి అదే చెప్పుకుంటూ వెళ్తున్నారు. జిమ్కి వెళ్తే హైట్ అయిపోతుంది. ఇప్పుడు జిమ్ చేయని వారు ప్రతి వాడు 6 feet ఉన్నాడా? జిమ్ చేసే వాళ్ళు ఆగిపోతున్నారు కాబట్టి. జిమ్ చేయని వాళ్ళు 6 feet లేరు కదా మరి. సో బయట 5.5 feet ఉన్న పర్సన్ జిమ్ చేయకుండా మరి ఎందుకు హైట్ పెరగలేదు? అది. సో ఈ మిత్ అనేది టోటల్ ఫాల్స్, ఎవరు నమ్మకండి. సెకండ్ థింగ్ ఏంటంటే, జిమ్ మానేసాక లావ్ అయిపోతాం, వెయిట్ గెయిన్ అయిపోతాం అంటారు కదా. ఇది ఒక చిన్న దీంట్లో లాజిక్ ఉంటుంది. జిమ్ చేస్తున్నప్పుడు మీరు డిసిప్లిన్లో ఉంటారు. డైలీ 1.5 hour కష్టపడ్డారు, ఇంటికి వెళ్ళారు. అప్పుడు మీకు ఏదైనా ఆయిలీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ పెడితే మీకు ఆ హార్డ్ వర్క్ గుర్తొస్తుంది. అరే 1.5 hour నా ట్రైనర్ నన్ను ఇంత కష్టపెట్టాడు, నేను అంత కష్టపడ్డాను జిమ్లో, స్వెట్టింగ్ ఇంత స్ట్రెచ్ చేశాను, టైర్డ్ అయిపోయాను, ఓపికతో ఎక్సర్సైజ్ చేశాను, ఇప్పుడు నేను అలాంటివి తినాలా వద్దు అనేది మనం డిసైడ్ చేసుకొని కొంచెం క్లీనర్ ఫుడ్కి వెళ్తాం. లైక్ హెల్దీ ఫుడ్, వెజిటేబుల్స్ లాంటివి, లేదా సమ్ ప్రోటీన్స్.
వేరాజ్ మీరు జిమ్ వెళ్ళనప్పుడు ఏ ఫుడ్ ఉంటే ఏముంది? తినేస్తారు కదా అప్పుడు. మీ ఆ హార్డ్ వర్క్ గుర్తురాదు. మీకు ఆ ట్రైనింగ్ చేసిన సెషన్ గుర్తురాదు. తినేస్తారు. సో మీరు 6 మంత్స్ జిమ్ చేసినప్పుడు హెల్తీ క్లీన్ డైట్‌లో ఉండి, మానేసిన వెంటనే ఎలాగో వెళ్ళట్లేదు కదా అని మళ్ళీ తినడం మొదలుపెడతారు. ప్లస్ అక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు. యూ ఆర్ బర్నింగ్ క్యాలరీస్ ఇన్ ద జిమ్ అండ్ కన్జ్యూమింగ్ హెల్తీ డైట్. ఇక్కడ మీరు వెయిట్ తగ్గారు. తర్వాత మానేసాక యూ ఆర్ నాట్ బర్నింగ్ క్యాలరీస్. మీకు ఎక్కడ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు. జస్ట్ వాకింగ్ అక్కడిక్కడ వెళ్ళడం. అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ కన్జ్యూమింగ్ జంక్ ఫుడ్. 100% మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అదే మీరు మానేసాక కూడా కొంచెం క్లీనర్ ఫుడ్ మెయింటైన్ చేస్తుంటే అట్లీస్ట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఫిట్నెస్ అనేది మనకు బాడీలో ఉంటుంది. మసిల్ లాస్ అయితే కొంచెం అవుతుంది డెఫినెట్‌గా. ఫిట్నెస్ ఉంటుంది. అండ్ ఫైనల్ థింగ్ ప్రోటీన్ పౌడర్ లాంటివి. దీనిపైకొస్తే ఇదొక చాలా పెద్ద సముద్రం. దీని వెనుక ఎన్నో థౌసండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫేక్ బ్రాండ్స్ ఉన్నాయి. జెన్యూన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ అవేర్‌నెస్ లేకుండా అందరూ ప్రోటీన్ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది అంటారు. మరి బియర్ తాగేవాడికి ఏం కాదే? అవును. ఆల్కహాల్ తీసుకునేవాడికి ఏం కాదు. స్మోకింగ్ చేసేవాడికి ఏం కాదు. ఒక కొడుకు సిగరెట్ తాగుతుంటే, మందు తాగుతుంటే ఫాదర్‌కి ఆ అబ్జెక్షన్ ఉండదు గానీ, అదే కొడుకు జిమ్‌కెళ్ళి డబ్బా కొనుక్కోరా డాడీ ప్రోటీన్ అంటే, వద్దురా నీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. ఇదెక్కడ న్యాయం అండి? సో ఈ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ మీదనే ఎందుకు పబ్లిక్ పడతారు? వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, జీరో నాలెడ్జ్. చిన్న చిన్న పిల్లలు హార్లిక్స్, బూస్ట్ తాగుతారు కదా! కాంప్లాన్ తాగుతారు. అదేంటిది అవన్నీ? ప్రోటీన్ పౌడరే. వాళ్ళ సైజ్‌కి తగ్గ 5 గ్రామ్, 6 గ్రామ్ ప్రోటీన్ వాళ్ళ బాడీ డైజెస్ట్ చేసే అంత. మనం ఇప్పుడు పిల్లలం కాదు. మనకు హార్లిక్స్ సెట్ కాదు. మనకు ఎక్కువ ప్రోటీన్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ వే ప్రోటీన్. సింపుల్. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ మేడ్ అవుట్ ఆఫ్ మిల్క్. దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయాలి. దాని గురించి కనుక్కోవాలి. దాని తర్వాత దాన్ని బ్లేమ్ చేయండి. అండ్ ఐల్ యాక్సెప్ట్ దేర్ ఆర్ సమ్ ఫేక్ బ్రాండ్స్. అలాంటివి చూస్తే మీరు ప్రతి దాంట్లో ఫేక్ బ్రాండ్ ఉంది కదా! క్లోతింగ్‌లో గానీ, బండిలో గానీ దేంట్లో అయినా ఫేక్ బ్రాండ్ ఉంది. సేమ్ థింగ్ దీంట్లో కూడా ఉంది. బట్ పబ్లిక్ అంతా దీనిపైనే పడతారు. మందు పైన పడరు, సిగరెట్ పైన పడరు. ఆ గుట్కా, సాగర్ రోడ్ పైన అమ్మే జంక్ ఫుడ్, మార్కెట్‌లో దొరికే సమోసా వీటిపైన పబ్లిక్ ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు ఏదైనా తినొచ్చు. రూ. 50 ఇచ్చి తిని రాపో అని పంపిస్తారు గానీ, కమింగ్ టు ప్రోటీన్ పౌడర్ అనేది కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయి. అవును. ఇది ఇంకొకటి కూడా ఉంది మాస్టర్. అంటే ఎక్సెసివ్ జిమ్ చేస్తే సడన్‌గా గుండె ఆగిపోతది. అంటే అలాంటి కేసెస్ ఉన్నాయంటారా అట్లా? దాని వెనుక కూడా రీజన్ ఉంటది సిద్ధార్థ్. ఎలా ఉంటదంటే ఇప్పుడు హార్ట్ అనేది ఎంత ఫంక్షనింగ్ ఉంది. ఎంత ప్రాపర్ కార్డియోవాస్కులర్ హెల్త్ ఉంది మనది. దాని వెనుక చాలా హిస్టరీ ఉంటది. లైక్ ఇఫ్ యూ ఆర్ ఎ హెవీ డ్రింకర్, హెవీ స్మోకర్ అంటే ఆల్రెడీ మీ హెల్త్ చాలా బ్యాడ్ ఉంటుంది ఇంటర్నల్‌గా. అప్పుడు మీరు జిమ్ అనే కాదు. మీరు ఎక్సర్సైజ్ చేసినా, సైక్లింగ్ చేసినా మీరు హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు. అంటే సింపుల్‌గా కాదు. ఓవర్ ఎక్సెస్ చేయడం. ఇంటర్నల్ హెల్త్ బాలేదు మీది. బికాజ్ యూ ఆర్ డీప్ ఇంటూ బ్యాడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం, డైలీ టిఫిన్ బయట చేయడం, బిర్యానీ తినేయడం, కూల్ డ్రింక్ తాగడం. మీరు లోపల దాన్ని ఆర్గన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలీదు. బయట సింప్టమ్స్ కనిపియదు. జస్ట్ ఫ్యాట్ పెరుగుతారు. కొంచెం కొంచెం ఫీవర్ రావడం, ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం తెలుస్తది. సో ఇంటర్నల్ చాలా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ ఆడడం గానీ చేయకూడదు. టేక్ సమ్ టైమ్. స్టార్ట్ స్లోలీ. ఏబీసీ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయండి. ఏబీసీడీ నుంచి స్టార్ట్ చేయండి. మెల్లిగా ఒక ట్రైనర్‌ని హైర్ చేసుకొని, లేదా ఎక్కడైనా కోచ్‌ని హైర్ చేసుకొని, గైడెన్స్ తీసుకొని మెల్లిమెల్లిగా చేస్తే ఇలాంటి ఎఫెక్ట్స్ కావు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది మాస్టర్. చాలా బాగుంది. అయితే ఇది సరే జిమ్ అందరూ మంచిగా ఫిట్ అవుదామనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతారు. కానీ అది ఎంత కష్టమైన ప్రాసెసో మనందరికీ తెలుసు. అది మెయిన్‌గా ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే జిమ్‌లో గంట, 2 గంటలు చాలా టఫ్ ఎక్సర్సైజ్ చేసినా సరే మళ్ళీ అదే పాత డైట్, అదే పనికిరాని డైట్ ఏది పడితే అది తినడం. సో ఇట్లా క్రేవింగ్స్ ఇది కామన్. అది మనం ఏం చేయలేం. క్రేవింగ్స్ ఆర్ కామన్. సో మీరు చెప్పండి హౌ టు ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా ఈ క్రేవింగ్స్‌ని కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి? ఒకవేళ ఆహ్, కుదరని పక్షంలో ఎలాంటి క్రేవింగ్స్ తగ్గించడానికి ఎలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఓకే. నాట్ బ్యాడ్ అలాంటివేమన్నా మీరు సజెషన్స్ ఇవ్వండి మాస్టర్. ఓకే. సో బ్యాలెన్స్డ్ మీల్ అని ఒకటుంటుంది. బ్యాలెన్స్డ్ మీల్ ఏంటంటే లైక్ యాస్ ట్రైనర్స్ అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళెప్పుడు ఏది తినరు. బయట అన్నీ క్లీన్ ఫుడ్‌లో బతుకుతారు. ఎందుకంటే మాకు హ్యాపీనెస్ ఉంటది. వి ఆల్సో హ్యావ్ క్రేవింగ్స్. మేము దాన్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే అస్సలకి తినకుండా ఉండము. బ్యాలెన్స్డ్ మీల్ ఏంటంటే హ్యావింగ్ సమ్ ఫ్రూట్స్, సమ్ వెజిటబుల్స్ అండ్ అ పార్ట్ ఆఫ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఏదైనా లెట్ ఇట్ బి హోమ్‌మేడ్, లెట్ ఇట్ బి ఔట్‌సైడ్. వీక్లీ వన్స్ కానీ, లేదా ఎప్పుడైనా మంత్లీ వన్స్ కానీ మేము కూడా తింటాం. దాన్ని జనాలు చీట్ మీల్ అనే పేరు పెట్టారు. చీట్ మీల్ అనరు దాన్ని యాక్చువల్‌గా. హెల్తీ మీల్ అంటారు. హెల్తీ మీల్ మీరు రెగ్యులర్ తిని, వీకెండ్‌లో మీరు బయట తినడాన్ని చీట్ మీల్ అంటారు. ఆ చీట్ మీల్ అనే టర్మే తీసేయాలి యాక్చువల్‌గా.
మీరు చీట్ మీల్‌లో కొన్ని ఐటెమ్స్ అప్పుడప్పుడు తింటే దాన్ని చీట్ అనరు మళ్ళీ. సపోజ్ మీరు మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే వరకు మంచిగా తిని సాటర్‌డే ఔట్ సైడ్ ఫుడ్ తిని దాన్ని చీట్ మీల్ అంటున్నారు కదా! ఆ టర్మ్ వాడే అవసరం లేదు. మాలాగా మేము సండే కోసం వెయిట్ చేయము. నేను సపోజ్ ఇవాళ తిన్నాననుకోండి. ఒక 10 డేస్ గ్యాప్ ఇస్తాను మళ్ళీ. అది నా ఓకే. చీట్ మీల్ అయిపోయిందనుకుంటా. చీట్ మీల్ కాదు. ఐ హావ్ నాట్ ఈటెన్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్. కొంచెం ఏదో యాడ్ చేశాను. చిన్న స్వీట్ తినేయడమో, ఏదైనా మేము తింటాం బయట ఫుడ్స్ కానీ వెరీ లెస్. క్రేవింగ్స్ అనేది మనం ఏ హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ చేయలేరు. మీరు చూసే ఉంటారు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ గానీ, స్పోర్ట్స్ పర్సన్స్ గానీ మెడల్ గెలిచిన వెంటనే బయటకొచ్చి ఏది పడితే అది తినేస్తుంటారు. హ్మ్. లైక్ బ్రేకింగ్ దేర్ సెల్ఫ్ ఇన్నర్ కిడ్. ఒక చిన్న కిడ్ బర్స్ట్ అవుట్ అయిపోయి బయటికొచ్చి అన్నీ తినేయడం, ఏడ్చేయడం అలా ఉంటుంది. సో, ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి ఉంది. మేమేంటంటే కొంచెం డిసిప్లిన్డ్ వేలో వెళ్తాం. అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా, రెగ్యులర్ బేసిస్‌లో తినకుండా, తక్కువ ఎనీ టైమ్ ఎంజాయ్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్ మీల్ లాగా ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎంజాయ్ చేయొచ్చు. జిమ్ చేసిన వెంటనే ఏది అన్నీ బంద్ చేయాలి, ఏది తినకూడదు అని ఏం లేదు. యూ కెన్ హ్యావ్ మీల్స్ ఔట్ సైడ్. వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ గుడ్. రెగ్యులర్ ఈస్ నాట్ గుడ్. ఓకే. అంటే దీనికి ఫాలో అప్ క్వెషన్ ఏంటంటే, సరే చీట్ మీల్స్ అంటే అంటే ఒక బాడీ బిల్డింగ్‌కెళ్ళిన వ్యక్తి, చేయాలనుకున్న వ్యక్తి బఫ్ అంటే బాగా బిల్డ్ చేయాలనుకుంటే ఎక్కువ తినాల్సొస్తది. సో, కానీ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ తినడం వల్ల మన బాడీకి మంచిది కాదని అంటారు. హ్మ్. సో, అలాంటి థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే ఎక్కువ తినకపోతే బాడీ రాదు. హ్మ్. ఎక్కువ తింటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, దాని గురించి మీరు కొద్దిగా చెప్పండి. సో, ఇక్కడ 2 వర్డ్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అంటారు. హ్మ్. పబ్లిక్ బల్కింగ్ అనంగానే. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎంత తిన్నాం అనేది కాదు. చాలా ఇంతింత తినడం. ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్స్ నేను కూడా చూసాను ఆన్‌లైన్‌లో. ఇంతింత ప్లేట్ పెట్టుకొని 30 చపాతీస్, 40 చపాతీస్. యువర్ బాడీ ఈస్ నాట్ మేడ్ టు డైజెస్ట్ 40 చపాతీస్. హ్యావ్ 5 చపాతీస్ విత్ సమ్ క్వాలిటీ ప్రోటీన్ ఐటెమ్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. యూ డోంట్ నీడ్ టు స్టఫ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ టెడ్డీ బేర్. ఇంత ఒకేసారి తినేసి బల్క్ అయిపోవడం అంటే అది నాన్‌సెన్స్ అది. అంటే నిన్ను చూసి ఇంకొక చిన్న పిల్లోడు నేర్చుకుంటున్నాడు. వాడి బాడీ అది డైజెస్ట్ చేయదు. వాడి ఇంటికెళ్ళి నేను 15 రోటీలు తింటా అంటే వాడు తినగలుగుతాడా? లేదు. నీ ఇమ్యూనిటీ బాగుంది. నీ మెటబాలిజం బాగుంది. యూ ఆర్ ఏబుల్ టు ఈట్. యూ హావ్ మేడ్ ఎ వీడియో ఔట్ ఆఫ్ ఇట్ అండ్ నువ్వు వైరల్ అయిపోయావు ఆన్‌లైన్‌లో. కానీ ఆ కిడ్ అలా కాదు. నిన్ను చూసి నేర్చుకుంటున్నాడు. సో, స్టాప్ ఆల్ దట్ నాన్‌సెన్స్. హ్యావ్ క్వాలిటీ ఫుడ్. ఒక 5, 6 చపాతీస్ లిమిటెడ్ మీ బాడీ ఎంత తీసుకోగలుగుతుందో. ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక అపెటైట్ ఉంటుంది. 2 ఫ్రెండ్స్ కెనాట్ ఈట్ ద సేమ్ ఫుడ్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక హోటల్‌కెళ్తే వాడు 10 తింటే వీడు 10 తినలేడు. వాడు తిన్నాక ఐస్ క్రీమ్ తినడం వీళ్ళు తినలేరు. సో, ఈచ్ బాడీ ఈస్ డిఫరెంట్. ఈవెన్ ట్విన్స్ బాడీ కూడా డిఫరెన్స్ ఉంటాయి తినడంలో. క్వాలిటీ ఫుడ్ తినండి. ఎవ్రీ మీల్‌ని డివైడ్ చేయండి. మీ బాడీ వెయిట్ ఎంతుందో దాని పర్ కేజీకి ఒక గ్రామ్ ప్రోటీన్ యాడ్ చేయండి. సపోజ్ ఐ యామ్ 80 కేజీస్. ఐ నీడ్ 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే. సో, నేను 30 అండ్ 20 ఇలా యాడ్ చేసుకోవడం. 30 ఇన్ ద బ్రేక్‌ఫాస్ట్, 30 ఇన్ ద లంచ్ అండ్ 20 ఇన్ ద డిన్నర్. ఎలా 30 అంటే ఫర్ ర్యాండమ్ సేక్ ఎగ్స్ తిన్నాను నేను 4, 5 ఎగ్స్ తిన్నాను బ్రేక్‌ఫాస్ట్‌లో. అది కవర్ అప్ అయిపోయింది. లంచ్‌లో నేను ఒక చికెన్ కర్రీ లేదా సమ్ వెజిటేరియన్ ఐటమ్ లైక్ పన్నీర్ ఆర్ మీల్ మేకర్ ఆర్ సంథింగ్ లీఫ్ వెజిటబుల్స్ అక్కడ 30 కవర్ చేశాను. అండ్ డిన్నర్‌లో అనదర్ 20 విత్ కర్డ్ ఆర్ సంథింగ్ లైక్ అండ్ ప్రోటీన్ షేక్. ఇలా డివైడ్ చేసి కవరప్ చేస్తే మంచిది కానీ తొందర అన్నీ తినేయడం, బల్కింగ్ అయిపోతా అదంతా మీకు హెల్త్‌కి మంచిది కాదు. కొన్నిసార్లు బాడీ డైజెస్ట్ కాదు. మీకు ఫుడ్ పాయిజన్ కావచ్చు. లేదా స్టమక్ బెల్లీ ఫ్యాట్ రావచ్చు. లేదా ఫేస్ ఫ్యాట్ రావచ్చు. సో, నెవర్ గో ఆన్ టు బల్కింగ్ లైక్ దట్ షార్ట్ కట్స్. హ్యావ్ క్వాలిటీ ఫుడ్. సో, అంటే ఈ బల్కింగ్ అవ్వాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఐ థింక్ వీ కెన్ యూజ్ సప్లిమెంట్స్ ఆల్సో. యెస్. యాక్చువల్‌గా అందుకే సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. రైట్. అయితే మాస్టర్ ఇప్పుడు మీరు ఎట్లో ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి, సో, ఇంకొక మెయిన్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు కావాల్సిన మ్యాక్రోస్, మైక్రోస్ ఏవి కావాలన్నా సరే ఐ థింక్ ఫుడ్ ఈస్ ద అల్టిమేట్ బెస్ట్ సోర్స్. యెస్. కానీ మరి ఫుడ్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సొస్తది. అండ్ సప్లిమెంట్స్ అయితే ఓకే. వితిన్ 1-2 స్కూప్స్‌లో ఈక్వివాలెంట్ అమౌంట్ వస్తుంది. హ్మ్. సో, బట్ కాస్ట్ వైజ్ ఏది బెస్ట్ అంటారు? అంటే సప్లిమెంట్స్ చీపా? లేకపోతే రియల్ ఫుడ్ చీప్ పడుతుందా? ఓకే. మ్యాక్రోస్ ఏంటంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్. డైలీ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్. డైజెషన్‌కి ఫైబర్ కావాలి. గుడ్ ఫ్యాట్స్ కూడా కావాలి. ఇవి మ్యాక్రోస్ అనమాట. ఆ ఫుడ్స్‌లో మనం డివైడ్ చేసి క్వాలిటీ ఫుడ్‌లో వచ్చేస్తుంది. మైక్రోస్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ మనకు డ్రై ఫ్రూట్స్ రావడం గానీ, ఏదైనా సప్లిమెంట్ లైక్ ఫిష్ ఆయిల్ అనుకోండి, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనుకోండి. ఇలాంటి వాటితో మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ కవర్ అప్ అయిపోతాయి.
అండ్ కమింగ్ టు దట్ ఎక్స్ట్రా ప్రోటీన్ సప్లిమెంట్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ప్రోటీన్ షేక్స్లో ఎలా ఉంటాయంటే టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. మళ్ళీ వెజిటేబుల్స్ తక్కువ తిన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కాన్సన్ట్రేట్ అనే ప్రోటీన్ షేక్స్ ఉంటాయి. లేదు ఐఎమ్ హ్యావింగ్ ఇనఫ్ వెజిటేబుల్స్, నాకు ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఐసోలేట్ ప్రోటీన్. సో టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దాన్ని టోటల్గా బ్యాలెన్స్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తే బెటర్. ఏంటంటే ఓన్లీ ఫ్యాట్స్కి వెళ్ళిపోవడం లేదా ఓన్లీ కార్బ్స్కి వెళ్ళిపోవడం మీరు చేసినా కూడా మంచిది కాదు. బాడీకి ఈక్వల్ కావాలి. 50% కార్బ్స్, 30% ఫైబర్ అండ్ 20% గుడ్ ఫ్యాట్స్ టు బ్యాలెన్స్. ఆ వేలో మనం ప్రాపర్ బ్యాలెన్స్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. అంటే కాస్ట్ వైజ్ చూసుకుంటే సపోజ్ మీరు కుక్ చేయలేరు, ఇఫ్ యూఆర్ బిజీ, టూ ఆక్యుపైడ్ విత్ యర్ ప్రొఫెషన్ సంథింగ్ లైక్ దట్, లేదా హాస్టల్లో ఉంటున్నారు, లేదా రూమ్ బ్యాచిలర్లో ఉంటున్నారు అలా అనుకోండి, లేదా మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్, మనము ఎంప్లాయీస్, టైం లేదనుకోండి, మీరు యూ కెన్ గో ఫర్ ప్రోటీన్ షేక్స్. లేదు యూ హ్యావ్ ఇనఫ్ టైమ్, యూ హ్యావ్ సర్వెంట్స్ అట్ యర్ హౌస్, లేదా మీకు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ అంటే బెటర్ గో ఫర్ దట్ వన్. లేదు మీకు ఆప్షన్ లేదంటే ప్రోటీన్ షేక్ వెళ్ళొచ్చు. అండ్ కాస్ట్ వైజ్కి వెళ్తే ఎర్లియర్ దేవర్ ఓన్లీ అబ్రాడ్ ఫారెన్ బ్రాండ్స్, బిగ్ బ్రాండ్స్ లైక్ 4,000, 5,000కి మినిమం కేజీ వచ్చేది అప్పట్లో. అందరు ఎఫర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా రీజనబుల్ అఫోర్డబుల్ బ్రాండ్స్ వచ్చాయి, ఇండియన్ బ్రాండ్స్. ఐ హ్యావ్ యూజ్డ్ అ లాట్ ఆఫ్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్. చిన్న ప్రైస్కే వచ్చేస్తున్నాయి అనమాట, తక్కువ రేట్లో వచ్చేస్తున్నాయి. మనం ఆ బ్రాండ్స్ కూడా మనం మెన్షన్ చేద్దాం కొన్ని ఆఫ్టర్ ఆర్ ఎండ్ ఆఫ్ అ సెషన్. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. చిన్న ప్రైస్కి గుడ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో కాస్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఐల్ గివ్ టు ద ఫుడ్. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు కన్జ్యూమ్ ప్రోటీన్ ఇన్ యువర్ ఫుడ్, దెన్ బెటర్ గో ఫర్ సప్లిమెంట్. కాస్ట్ వైజ్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, బట్ డోంట్ గో ఫర్ ఫ్యాన్సీ బ్రాండ్స్, చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్కి వెళ్ళకండి, అన్నెసెసరీ. ఇంట్రెస్టింగ్ మాస్టర్. సో ఇప్పటి వరకు మనం మంచి పాయింట్స్ మాట్లాడినాం, కానీ కొంచెం అమ్మాయిల సైడ్ గురించి కూడా ఆలోచిద్దాం మనం. సో ఇప్పుడు అమ్మాయిలు మసిల్స్ గెయిన్ చేయొచ్చా? అంటే ఇప్పుడు నేను ఈ మధ్య చాలా చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమాత్రం తక్కువ లేకుండా దే ఆర్ డూయింగ్ జిమ్, మసిల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. సో ఇది ఏంటన్నట్టు, అంటే వాట్ ఈస్ దిస్ ట్రెండ్? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ జస్ట్ ఇన్ దిస్ కరెంట్ జనరేషన్, అది ఎప్పటి నుంచో ఉందా ఇది కల్చరల్గా, ఈ జిమ్ కల్చర్లో భాగమా ఇది? అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిల ఫిజిక్, అంటే ఐ మీన్ బయాలజికల్గా ఇది వాళ్ళకి కరెక్టే జరుగుతుందంటారా, అంటే జిమ్ చేయడం వల్ల? ఓకే, మసిల్స్ విషయానికి వస్తే అమ్మాయిలకి యాక్చువల్గా ఆ హార్మోన్ లేదు. ఆ హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మసిల్స్ అనేది అంత ఈజీగా బిల్డ్ కావు. దే ఆర్ మేడ్ టు బి లీన్, ఫిట్ ఇనఫ్. మెన్కి ఏంటంటే ఆ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేసే కొద్దీ ఆ హెయిర్ గ్రోత్, ఆ బియర్డ్ గ్రోత్, ఆ వాయిస్ చేంజెస్, ఒక పర్టికులర్ ప్యూబిక్ టర్నింగ్ ఏజ్ ఉంటుంది కదా, టీనేజ్ నుంచి, అక్కడ మనకు హైట్ గ్రోత్, మసిల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఉమెన్కి ఆ హార్మోన్ అనేది లేదు, బట్ దే కెన్ ఆల్సో బిల్డ్ మసిల్స్. బట్ హౌ? ఏదైనా ఎక్స్ట్రా పీఈడీస్ తీసుకుంటే, ఇందాక మనం మెన్షన్ చేసినట్టు స్టెరాయిడ్స్, సప్లిమెంట్, ప్రోటీన్ సప్లిమెంట్తో వాళ్ళకి మసిల్స్ రావు, జిమ్ చేస్తే కూడా రావు. పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, ఏంటంటే డబుల్ ద వెయిట్స్ దే కెన్ లిఫ్ట్, యూజువల్ లిఫ్ట్ చేసే దానికంటే. వాళ్ళకి న్యాచురల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మెన్. వాళ్ళు కనుక ఈ టెస్టోస్టెరాన్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సో దే విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ అ మ్యాన్. ఆ ఇంజెక్షన్ తీసుకొని మసిల్స్ బిల్డ్ చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మసిల్స్ ఇది వరకు ఉందా లేకపోతే ఈ మధ్య స్టార్ట్ అయిందా? సిన్స్ 80s, 70s నుంచే ఉంది లేడీస్ కూడా జిమ్లో. కానీ మసిల్స్ అనేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా దే విల్ నాట్ బికమ్ మస్క్యులర్, అదైతే గ్యారంటీ. వాళ్ళకి కావాలి అనుకునే కొంతమంది ఉమెన్ బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకుంటారు, ట్రైనర్ లాగా. అప్పుడు వాళ్ళు ఏదైనా స్టెరాయిడ్స్ తీసుకొని యూజ్ చేస్తే కానీ వాళ్ళకి మసిల్స్ అనేది రావు. నార్మల్ ఉమెన్కి అయితే అసలు ఛాన్స్ లేదు. అండ్ ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ ఫిట్నెస్ చేయడం అనేది, ఫిట్నెస్ పైన ఉండడం అనేది, వీక్ జాయింట్స్ అయిపోతాయి వాళ్ళకి. కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసి ఒక పర్టికులర్ ఏజ్ 25-30 క్రాస్ అయ్యాక, మ్యారేజ్ అయ్యాక, ప్రెగ్నెన్సీ తర్వాత, దీని తర్వాత చిన్న ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. నీ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఇరిటేషన్, ఎందుకంటే వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండడం, పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. కానీ వీళ్ళు ఏంటంటే బిజీ లైఫ్లో హస్బెండ్, పిల్లలు, ఫ్యామిలీని చూసుకోవడంలో ఉమెన్ ఎక్కువగా ఇన్వాల్వ్ కారు, బయటికి రారు. ఫిట్నెస్ మనకెందుకు, మసిల్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయాలి, ఎందుకంటే డైలీ యాక్టివిటీస్లో పనికి వస్తుంది. ఏం చేయకుండా ఇంట్లో ఉండి అదే చేయడం వల్ల 30s, 40s నుంచి వాళ్ళకి నీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. స్లోగా ఎల్బో పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, ఈ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్లో రావడం. ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు చేయొద్దు. మంచి జిమ్కి వెళ్ళండి, మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి. లేపు వెయిట్స్ ఇంత వేసుకోండి, అంత వేసుకోండి అనేది, దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు కాంపిటీషన్, దే ఆర్ కమింగ్ ఫర్ ఫిట్నెస్. హూ వాంట్స్ టు గో ఇన్ టు కాంపిటీషన్ వాళ్ళు మీకు చెప్తారు, నేను ఇందులో వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు వాళ్ళని ట్రైన్ చేయండి.
మేము చూస్తుంటే ఆ వీడియోస్ ఇలా కట్టెబెట్టుకొని టార్చర్ పెట్టి చేయించడం. దట్ ఈస్ నాట్ రైట్. అదేదో చూడ్డానికి బాగుంటుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆర్మీ. వాళ్ళేం సోల్జర్స్ అవ్వడానికి వెళ్ళట్లేదు. సింపుల్‌గా ట్రైన్ చేయండి. ఫిట్‌నెస్ వరకు ట్రైన్ చేయండి వాళ్ళని. ఇఫ్ దే వాంట్ టు బికమ్ మస్క్యులర్ దే విల్ ఆస్క్ యూ. దెన్ యూ కెన్ సజెస్ట్ దెమ్ ఆల్ దట్. అంటే మాస్టర్ వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసి కూడా జిమ్ చేస్తారా? అంటే ఎవరైతే అమ్మాయిలు జిమ్ చేస్తారో అంటే అది ఓన్ డెసిషన్ ఉంటుంది. పీఈడీస్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ స్టెరాయిడ్ తీసుకునే వాళ్ళ ఓన్ డెసిషన్ ఉంటుంది. ఈవెన్ ట్రైనర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పేస్తారు. ఇది మీ రిస్క్ పైన తీసుకోండి. లైక్ సిగరెట్ ప్యాకెట్ పైన, ఆల్కహాల్ పైన రాసి ఉంటుంది కదా, ఇంజూరియస్ టు హెల్త్. యూ ఆర్ స్టిల్ టేకింగ్ ఇట్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మందు తాగి ఎవరైనా పోతే వాళ్ళ ఇంట్లో ఆ బార్కో వైన్ షాప్ వెళ్ళి గొడవ చేయరు మీ వల్ల అయిందని. దే విల్ బ్లేమ్ ద పర్సన్ హూ డైడ్. సేమ్ థింగ్ హియర్. నువ్వు తీసుకునే ముందు నీ ఓన్ రిస్క్. ఇప్పుడు పారాషూట్ నుంచి జంప్ చేసే వాళ్ళు కూడా ఒకటి రాసుకుంటారు, ఏదైనా జరిగితే నాదే బాధ్యత. సేమ్ థింగ్ ఇక్కడ. సో ఎప్పుడైనా పీఈడీస్ తీసుకుంటే ఈవెన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ దే షుడ్ యాక్సెప్ట్ ఇట్ దట్ ఎనీ టైం ఏదైనా కావచ్చు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయిస్తూ ఉండాలి. అదొక పెద్ద ఇష్యూ ఉంటుంది. సో ఐ విల్ సజెస్ట్ నెవర్ గోయింగ్ టు దట్ షార్ట్ కట్స్ కోసం. అంటే అట్లీస్ట్ నేను మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అంత హెవీ మసిల్స్ అయితే చూడలేదు. బట్ ఐ థింక్ దట్ ట్రయింగ్ టు గెట్ న్యాచురలీ సమ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ హూమ్ ఐ సా ఆన్ ఇన్స్టాగ్రామ్. కానీ ఫుల్లీ మస్కులర్ బాడీస్ కూడా నేను చూసా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ యూజ్డ్ సమ్ స్టెరాయిడ్స్. అంటే అలాంటి మసిల్స్ అబ్బాయిలకు కూడా రావేమో. సో ఐ థింక్ డెఫినెట్గా స్టెరాయిడ్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది సిద్ధార్థ్, ఏంటంటే పీఈడీస్ కాకుండా జెనెటిక్ ఉంటుంది. సపోజ్ ఫాదర్ ఈజ్ అ బాడీ బిల్డర్, లేదా ఏదైనా ఆర్మీ పర్సన్, ఫిట్నెస్ చాలా ఫిట్ ఉన్నారు, మదర్ ఆల్సో ఈక్వల్లీ ఫిట్ అనుకోండి, టాల్ ఇనఫ్, ఫిట్ ఇనఫ్. బై డిఫాల్ట్ పిల్లలకి జెనెటిక్లో మంచి షేప్ వస్తుంది, బాడీ షేప్ వస్తుంది. అలాంటి పిల్లలు జిమ్ చేసి ఏదైనా మంచి ప్రోటీన్ తింటే ఆటోమేటిక్గా షేప్ వస్తుంది, అ బ్యూటిఫుల్ షేప్, నీట్ పర్ఫెక్ట్ షేప్. అక్కడి నుంచి ఇంకా కావాలనుకోవడం అనేది వాళ్ళ ఓన్ చాయిస్. బట్ కొంతమంది మీరు అన్నట్టు న్యాచురల్గా బిల్డ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఫిట్ ఇనఫ్ ఉంటేనే అలా ఛాన్సెస్ ఉంటాయి ఆ జెనెటిక్లో ఉంటే. లేదనుకుంటే చాలా డిఫికల్ట్ టాస్క్. లైక్ ఆర్ యావరేజ్ ఉమెన్ మనం రోడ్ చూస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోండి, మన లేడీస్, మన సిస్టర్స్, వాళ్ళు కూడా యావరేజ్ ఉంటారు కానీ ఫిట్నెస్కి వెళ్తే చాలా టైం పడుతుంది, 2-3 years పడుతుంది నార్మల్గా ఆడడానికి, ఒక షేప్లో రావడానికి. జెనెటికల్గా బ్లెస్డ్ ఉంటే తొందరగా మస్కులర్ కావచ్చు. మీరు చూసినట్టు చాలా మస్కులర్ అయిపోవడం అనేది హై ప్రోటీన్ డైట్, ఈక్వల్ టు మెన్ ఎక్సర్సైజ్ చేయడం, అంత వెయిట్ లిఫ్ట్ చేయడం, బోన్ డెన్సిటీ స్ట్రాంగ్ అవుతుంది, 150 grams 200 grams ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారు. అలా ఉంటేనే ఓవర్ మస్కులర్ ఛాన్స్ ఉంటుంది, కానీ న్యాచురల్గా దేర్ ఇస్ నో ఛాన్స్. అయితే మన ఆడియన్స్ కోసం ఒకసారి చెప్పండి మాస్టర్, అమ్మాయిలు ఎంతవరకు వెళ్ళొచ్చు ఈ జిమ్ అనే ఒక సబ్జెక్ట్లో? ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకపోతే బెటర్? ఓకే, అట్లీస్ట్ మన ఇండియన్ గర్ల్స్ని దృష్టిలో పెట్టుకొని. ఓకే, గర్ల్స్కి ఎస్పెషల్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి జిమ్ వెళ్ళకూడదు, జిమ్ అవసరం లేదు, మనకెందుకు మస్కులర్ అయిపోతామని ఇంట్లో వాళ్ళు పంపించేవారు కాదు. కానీ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, సిన్స్ సమ్ ఇయర్స్ మా జిమ్లో కూడా నేను లోకల్ చూసిన దగ్గర కూడా అమ్మాయిలు బయటకు వస్తున్నారు, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కూడా బయటకు వస్తున్నారు. దే ఆల్సో వాంట్ టు కమ్ టు ద ఫిట్నెస్ సెంటర్. వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం 100% వెళ్ళొచ్చు. అండ్ ట్రైనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దట్ ఉమెన్ హూ ఎవర్ ఇస్ జాయినింగ్ ద జిమ్, వాళ్ళు ఒక మెన్షన్ చేసే పాయింట్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ట్రైన్ మై బాడీ, నాకు ఫిట్నెస్ వరకు ఉంటే చాలు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ డైట్ మెయింటైన్ చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. ఓన్లీ జిమ్కి వెళ్ళి నేను జిమ్నే బ్లేమ్ చేస్తాను కాకపోతే అనేది అది ఫూలిష్నెస్. బెటర్ గో ఫర్ అ పర్ఫెక్ట్ డైట్ అండ్ అ పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్, మెయింటైన్ దట్ ఫర్ అ లాంగ్ పీరియడ్. నీ నెక్స్ట్ 10 years అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ 10 years 20 years ఆ రేంజ్లో మెయింటైన్ చేయండి. అంతేగాని మీరు బాయ్స్ లాగా నేను ఎక్కువ లిఫ్ట్ చేస్తా అలాంటి రిస్క్ తీసుకోకండి, ఇంజరీ ఛాన్సెస్ ఉంటాయి. లేదా అంత ఇంట్రెస్ట్ ఉంది వెయిట్ లిఫ్టింగ్ అంటే ట్రైనర్ని పక్కన, ఎక్స్పర్ట్ ట్రైనర్ పక్కన ఉంటే హీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ, నాట్ ఎ ప్రాబ్లం. మాస్టర్, ఇది కొన్ని అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి వాట్ డూ హ్యావ్ టు సే, అంటే వాళ్ళు ఎంతవరకు జిమ్ అనే దాన్ని టచ్ చేయొచ్చు? ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ. ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి కూడా వీడియోస్ వచ్చాయి. జిమ్లో వాళ్ళు హెవీ డెడ్ లిఫ్ట్ చేయడం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్, ఇది వరకు చేసేవారు కాబట్టి దే నో ద టెక్నిక్ హౌ టు డూ. కానీ ఇప్పుడున్న సపోజ్ నార్మల్ పర్సన్, నార్మల్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉంటే ఐ విల్ నాట్ సజెస్ట్ వెయిట్ లిఫ్టింగ్ హెవీ చేయడం. జిమ్కి కొంతవరకు వెళ్ళొచ్చు, ఓన్లీ వాకింగ్ చేయొచ్చు, లైట్గా ఎక్సర్సైజెస్ ఫర్ స్ట్రెంథనింగ్, అంతేగాని హెవీ లిఫ్ట్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే వాకింగ్ కూడా కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు డాక్టర్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో. ఎక్కువ మెట్లు ఎక్కకూడదు, బండి మీద ట్రావెల్ చేయకూడదు. సో దోస్ ఆర్ సమ్ రిస్క్. లేదు మీకు డాక్టర్ అన్నారు, సో యూఆర్ ఫిట్ ఇనఫ్, బేబీస్ ఆల్సో ఫైన్ ఇన్సైడ్ అన్నప్పుడు లైట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ప్రాబ్లం లేదు. ఆ టైంలో హోమ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెటర్. కానీ ఐడియల్గా కూర్చోవడం కంటే
చిన్నగా ఎక్సర్సైజ్ చేయడం బెటర్. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ లావు అయిపోతారు కదా! సో, అది ఓకేనా? అంటే టోటల్ నార్మల్ అది. టోటల్ నార్మల్. దానితోని ప్రాబ్లమ్ లేదు. అంటే ఒకవేళ ఆ టైంలో గూడా కొద్దిగా కంట్రోల్ వెయిట్‌లో ఉండాలనుకునే వాళ్ళకి వాట్ ఈస్ ద టెక్నిక్? అంటే ఆబ్వియస్‌గా ఆ టైంలో ఎక్కువ తినాల్సొస్తది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దే స్టే మోస్ట్‌లీ ఇన్ ఎ రెస్ట్ పొజిషన్. హ్మ్. కానీ ఎక్కువ లావు అవ్వడం అన్నది కూడా ఒక ప్రాబ్లమే కదా మాస్టర్ ఆ టైంలో. అవును. సో, ఎఫెక్టివ్‌గా అంటే ఈజీగా హెవీ లిఫ్ట్ చేయకుండా, అంటే లిఫ్ట్ చేయకుండా, రన్నింగ్ చేయకుండా ఎట్లా వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి ప్రెగ్నెంట్ వుమెన్? అంటే ఐడిల్‌గా కూర్చోవడం, ఇఫ్ ఇన్ కేస్ పెయిన్‌ఫుల్ ఉంది, లేదా ఓవర్ వెయిట్ ఉంది, లేదా మీకు ఇదివరకు ఉన్న ఏదైనా హెల్త్ హిస్టరీ బ్యాడ్ ఉంది అన్నప్పుడు మీరు రెస్ట్ తీసుకోవడం ముఖ్య మీనింగ్ ఉంది. ఇఫ్ యూఆర్ నార్మల్ వుమన్, యూఆర్ హెల్తీ వుమన్ అండ్ యూఆర్ ప్రెగ్నెంట్, డోంట్ జస్ట్ సిట్ ఐడిల్. మీరు ఇంట్లోనే చిన్నగా వాక్ చేయడం, డిస్ట్రాక్టెడ్ ఉండండి. క్రేవింగ్స్‌ని కొంచెం కంట్రోల్ అని ట్రై చేయండి. అన్నీ ఏది పడితే అది ఫుడ్ తిని కూర్చుంటే కొంచెం వెయిట్ అనేది డెఫినెట్‌గా గెయిన్ అవుతుంది. లేదు మీకు నేను చేయలేను, నడవలేను, నేను చేయలేనంటే అడ్జస్ట్ ఇట్. ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ డెలివరీ మీరు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వరి అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ, ఇఫ్ యూ ఆర్ హెల్తీ ఎనఫ్, దెన్ డెఫినెట్‌గా నేనైతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం బెటర్. ఇంట్లో అయినా చేసుకోవడం, కుదిరితే వెళ్ళగలిగితే జిమ్‌కి కూడా వెళ్ళొచ్చు. అయితే మాస్టర్ ఇది ఓల్డ్ పీపుల్ వాళ్ళ గురించి మీరు చెప్పండి అసలు. అంటే ఏ సర్టెన్ ఏజ్ వరకు జిమ్‌కెళ్ళొచ్చు? హ్మ్. అండ్ ఎప్పుడు ఆపేయాలి? ఏ ఏజ్‌లో ఆపేయాలి? అలాంటివేమన్నా ఉన్నాయా లిమిటేషన్స్? నో, నో. దేర్ ఈస్ నో ఏజ్. దీనికి బిగినింగ్ ఏజ్ లేదు, ఎండింగ్ ఏజ్ లేదు. ఎనీ ఏజ్ వరకు మనం వెళ్ళొచ్చు. ఓల్డ్ ఏజ్ జనరేషన్ చూడండి, మన పేరెంట్స్ చూడండి. 60స్, 70స్ వచ్చినా వాళ్ళకి జిమ్ లేకున్నా దే ఆర్ యాక్టివ్ ఎనఫ్. ఈ జనరేషన్ 40స్, 50స్ వీక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ జనరేషన్‌లో వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉండేవి. సైకిల్ ఉండేది, రన్నింగ్ చేసేవాళ్ళు, ట్రాన్స్‌పోర్టేషన్ కూడా వాళ్ళు బై వాక్ ఎక్కువ తిరిగేవాళ్ళు. హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా వాళ్ళే చేసుకునేవాళ్ళు. షాప్‌కెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ గార్డెనింగ్, గ్రాస్ చేయడం, స్వీపింగ్ చేయడం, ఎవ్రీథింగ్ మాన్యువల్‌గా ఉండేది. ఇప్పుడంతా ఆటోమేటెడ్ అయిపోయింది. బట్టలు ఉతకాలన్నా వాషింగ్ మిషన్ ఉంది. ఏదైనా షాప్‌కెళ్ళాలన్నా జెప్టో ఇలాంటి యాప్స్ వచ్చేసాయి. ఇంటికొచ్చి డెలివర్ చేయడం. ఈ యాక్సెస్ ఈజీ అయిపోయేసరికి యాక్టివిటీ లేదు ఇప్పుడు. కానీ ఓల్డ్ జనరేషన్ అనేది వాళ్ళు స్టిల్ యాక్టివ్ ఉన్నారు. ఈ జనరేషన్ ఓల్డ్ అయ్యే వరకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫిట్‌నెస్‌లో వెళ్ళండి. మీకు అన్ని యాక్సెస్ ఉన్నాయి. మొబైల్ ఫోన్‌లో చేతిలో యాక్సెస్ ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. యూ ఆర్ నాట్ గార్డెనింగ్ ఔట్ సైడ్. యూ హ్యావ్ ఎ సర్వెంట్ ఫర్ థాట్. మీరు డ్రైవర్ పెట్టుకున్నారు. బండి చిన్న షాప్‌కెళ్ళాలన్నా వెహికల్ మీద వెళ్తున్నారు. సో మీరు బెటర్ ఏదైనా స్పోర్ట్సో, ఏదైనా చిన్న ఇండోర్ గేమ్స్, అవుట్‌డోర్ గేమ్స్ ఏదైనా యాడ్ చేసుకొని జిమ్‌కెళ్ళడం, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం బెటర్. అప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ వచ్చినా గానీ కొంచెం హెల్తీగా ఉంటారు. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతకాలి. బతికినన్ని రోజులు హెల్తీగా బతకాలి. సో, మ్యాటర్ ఏంటంటే ఎవ్వరైనా ఎనీ ఏజ్ చేయొచ్చు. గ్రూప్. ఎనీ ఏజ్ గ్రూప్. యెస్. అంటిల్ అండ్ అన్‌లెస్ దే ఆర్ ఏబుల్ టు లిఫ్ట్. యెస్. ఓకే. మనం ప్రెగ్నెంట్ వుమెన్ గురించి మాట్లాడుకున్నాం. ఎల్డర్లీ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం. సో, నాకు ఇంకొక విషయం గురించి అడగాలనుంది. ఇప్పుడు అమ్మాయిలకి ఇది పీరియడ్స్ ప్రాబ్లమ్ ఒకటి ఉంటుంది. సో, అలాంటి టైంలో అంటే ఈస్ దేర్ ఎనీ లిమిటేషన్ ఆర్ కనెక్షన్ దట్ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ వుమెన్ ఇన్ దట్ సినారియో వెన్ ఇట్ కమ్స్ టు జిమ్? వాటిలో ఏదైనా డిస్కస్ చేయాల్సింది ఏమైనా ఉందా మాస్టర్? యెస్. అవును. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు గర్ల్స్ కూడా. యాక్చువల్లీ ఓపెన్ అప్ అవ్వాలి. యూ షుడ్ టెల్ యువర్ ట్రైనర్ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ దోస్ డేస్ ఇన్ యువర్ మంత్. అండ్ ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిదే. కానీ కొన్ని సార్లు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఓవర్ బ్లీడింగ్ కావడం. అలాంటప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఆల్ 5 డేస్, ఆల్ 7 డేస్, ఆల్ 9 డేస్ అలా ఏం ఓవర్ బ్లీడింగ్ అవ్వదు. దే హ్యావ్ అ పర్టిక్యులర్ టైమ్. ఆ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ డేస్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు తప్ప, యూజువల్ డేస్‌లో, బిగినింగ్ డేస్‌లో అలాంటప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంకా మంచిది. డోంట్ జస్ట్ ఓవర్ ట్రైన్ యువర్ సెల్ఫ్. టెల్ యువర్ ట్రైనర్, టెల్ యువర్ ఫిట్‌నెస్ గైడ్, టెల్ యువర్ కోచ్ దట్ యూర్ గోయింగ్ త్రూ దోస్ డేస్ అండ్ డూ లైట్ ఎక్సర్సైజెస్. అవాయిడ్ చేయడం అవసరం లేదు. ఆ టైంలో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ లేదు. పీరియడ్స్ టైంలో కూడా. అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ మెడికేషన్ మీద బిలీవ్ చేసుకుంటే నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయిపోతారు, ఫిట్‌నెస్ అనేది దిగిపోతుంది. మజిల్ డిటోరేట్ అయితే మీరు వీక్ అయిపోతారు. మెడిసిన్ తీసుకోండి, మెడికేషన్‌లో ఉండండి. ఫుడ్ కంట్రోల్, గర్ల్స్‌కి మెయిన్‌లీ ఫుడ్ కంట్రోల్ ఉండదు. పీరియడ్స్ ఉన్న టైంలో గానీ, పీసీఓడీ ఉన్న ఇష్యూస్ ఉన్నప్పుడు గానీ, మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం, తినడం ఉంటుంది. ఐ యాక్సెప్ట్, ఐ నో. బట్ కొంచెం దాన్ని కంట్రోల్ చేసి ఏంటంటే ఓవర్ వెయిట్ కాకుండా ఆగిపోతుంది. బికాస్ ఈజీగా గెయిన్ అయిపోతారు. ఆ పీరియడ్‌లో ఉన్న టైంలో అన్నీ తినాలనిపిస్తుంటది. కొంచెం అక్కడ కంట్రోల్ చేసుకుంటూ లైట్‌గా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే యూ కెన్ బ్యాలెన్స్ అప్ యువర్ వెయిట్. అయితే ఒక చాలా క్రేజీ క్వెషన్ ఒకటి అడదాం అనుకుంటున్నా మాస్టర్.
ఇది మన ఇండియన్స్ ఫిట్‌నెస్ ర్యాంకింగ్‌లో చాలా లో. అంటే మన ఇండియన్ అథెంటిసిటీ మన అంటే కంపేర్ టు వరల్డ్ ఫిట్‌నెస్ ర్యాంకింగ్స్‌లో వస్తే ఇండియన్స్ యొక్క ఫిట్‌నెస్ అవేర్‌నెస్ గాని చాలా వెరీ లో ఉంటుంది. హ్మ్. అండ్ ఇప్పుడు మనకి ఫిట్‌నెస్ అనేది హెల్త్‌కి బెనిఫిట్స్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఈ ఫిట్‌నెస్ పట్ల అవేర్‌నెస్ తీసుకురావాలి? అంటే ఏదైనా ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అలా ఏమైనా పెడితే బావుంటదంటారా? అంటే ఒక క్రేజీ థాట్ ఒకటి అనుకుంటున్నా. అంటే జస్ట్ లైక్ రేషన్ కార్డ్ ఎలా అయితే ఇస్తున్నారో, మన యూత్‌ని ఎస్పెషల్ అంటే జాబ్ చేసే వాళ్ళకి సాలరీ ఉంటుంది. వాళ్ళు పే చేసి ఎళ్తారు. హ్మ్. కానీ మరి విలేజ్ స్టూడెంట్స్ లేదా వాళ్ళకి ఎర్నింగ్ ఉండదు. సో, హ్మ్. లో ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు గూడా మరి హెల్త్ బెనిఫిట్స్ కావాలి గదా! రైట్. సో, అలాంటి ఏదైనా స్కీమ్స్ ఏదైనా ఉంటే బావుంటదని నా ఉద్దేశం. ఎందుకో నాకు క్రేజీగా అనిపిస్తుంది అలాంటిది ఒకటి. గవర్నమెంట్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఎందుకంటే అంటే యూత్‌ని అట్రాక్ట్ చేసే ఒక మంచి పాలిసీ ఒకటి తీసుకొస్తే వాళ్ళకి గూడా బెనిఫిట్ గదా! అవును. సో, దాని గురించి ఏదన్నా మీరు యాడ్ చేస్తారా కామెంట్? యువర్ విష్ హాస్ కమ్ ట్రూ ఆల్రెడీ. ఓహ్! నార్త్ ఇండియన్ స్టేట్స్‌లో అండ్ సౌత్ ఇండియన్‌లో ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి. ఓపెన్ పార్క్ జిమ్స్ పెట్టడం మొదలుపెట్టారు గవర్నమెంట్. ఓకే. ఓకే. పెద్ద పెద్ద పార్క్స్ ఉన్నారు కదా! సీజన్ పార్క్, ఓల్డ్ పార్క్‌ని క్లీనప్ చేసి ఐరన్ వెయిట్స్‌తోని, చైన్స్‌తోని పెట్టారు. ఎందుకంటే దొంగతనం కాకుండా చైన్‌తోని కట్టి పెట్టారు. దేర్ ఆర్ ఎక్విప్‌మెంట్స్ నార్త్‌లో చాలా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సౌత్‌లో కూడా స్టార్ట్ అయ్యాయి. మన ఈసీఎల్, సైనిక్‌పూర్ ఏరియాలో కూడా స్టార్ట్ అయ్యాయి కొన్ని ఈస్ ఏరియాస్‌లో ఇట్ రియల్లీ ఓపెన్. ఇన్ హైదరాబాద్? యెస్. ఓకే. సైనిక్‌పూర్ ఏరియాలో ఓపెన్ అయింది ఒక దగ్గర. ఓకే. ఒక కమ్యూనిటీ వాళ్ళు ప్లాన్ చేసుకొని చైన్ సిస్టమ్ పెట్టి ఒక చిన్న డంబుల్స్, ఆటోమేటెడ్ మెషిన్స్ అవి పెట్టారు. లైక్ ఏంటంటే ఐరన్ మేడ్ టోటల్. పార్క్‌లో ఉంటాయి కదా! పైప్స్, జంపింగ్, స్వింగ్ గాని, సీసా గాని హ్మ్. అలాంటి ఎక్విప్‌మెంట్‌తోని తయారు చేసిన జిమ్స్ ఉన్నాయి. కాలనీలో ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్‌గా ఉంటే ఇంకా బెటర్. కాకపోతే అక్కడ ట్రైన్ చేసేవాళ్ళు ఉండరు. ఇంజ్యూరీ ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. సో, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎళ్తే బెటర్. పెద్దవాళ్ళు పేరెంట్స్‌ని తీసుకొని వెళ్ళడం బెటర్. డైరెక్ట్ చేసి ఇంజ్యూరీ ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అది ఐడియా బావుంది. కానీ ఎప్పుడైతే నాలెడ్జ్ ఈ సిలబస్‌లో ఎడ్యుకేషన్‌లో పార్ట్ వచ్చేసిందనుకోండి, అప్పుడు ఏ పార్క్‌కెళ్ళినా మీరు ఏ డంబుల్ ఎత్తినా మీకు ప్రాబ్లమ్ లేదు. యూ నో హౌ టు డూ, వాట్ టు డూ విత్ దట్. అండ్ కమింగ్ టు ద స్కీమ్ పార్ట్, దీంట్లో ఆల్రెడీ బాడీ బిల్డింగ్ కోటా అని ఒక పార్ట్ ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ కోటా ఉంటుంది కదా! సో, ఎవరైతే మీరు చూస్తుంటారో మిస్టర్ ఇండియా టైటిల్, మిస్టర్ హైదరాబాద్ టైటిల్, మిస్టర్ తెలంగాణ టైటిల్, ఐ హావ్ ఆల్సో వన్ సమ్. అందులో టైటిల్స్‌లో ఏంటంటే మీరు బాగా ప్రొఫెషనల్‌గా కొన్ని ఇయర్స్ కన్సిస్టెంట్‌గా ఉన్నారనుకోండి, మీకు జాబ్ ఆఫర్స్ వస్తాయి. లైక్ రైల్వేలో. మీరు రైల్వే పోలీస్‌లో చూస్తుంటారు కొంతమంది పోలీస్ మెన్ బిల్డర్ లాగా ఉంటారు చూడండి. హ్మ్. వాళ్ళు బాడీ బిల్డింగ్ కోటాలో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే పెద్ద టైటిల్ గెలిచిన వాళ్ళని దే వాంట్ దట్ ప్రొఫెషనల్ టు బీ ఇన్ దేర్ ఆఫీస్ పర్టిక్యులర్ వర్క్ ప్లేస్‌లో. ఏంటంటే దే విల్ ట్రైన్ సమ్ హ్మ్. బిగినర్స్ అనమాట. లైక్ ఫుట్బాలర్స్‌ని తీసుకుంటారు, బాస్కెట్‌బాల్ ప్లేయర్స్‌ని తీసుకుంటారు స్పోర్ట్స్ కోటాలో. వాళ్ళని ఒక ఫుల్ టైమ్ ట్రైనర్ లాగా పెట్టేస్తారు అక్కడ. సో, అలా తీసుకొని ఫిట్‌నెస్ గురించి వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇయ్యడానికి బాడీ బిల్డర్స్‌ని హైర్ చేస్తారనమాట. ఆ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా టైటిల్స్ గెలవాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు కొన్ని వందల, వేల మందిని ఓడగొట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చాకనే మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ మానేసి దాంట్లో వెళ్ళమని నేను చెప్పను. ఆ చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటేనే దాని వెనక వెళ్ళండి. ప్యారలల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయండి. ఇట్స్ నాట్ దట్ లీవ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ రన్ బిహైండ్ బాడీ బిల్డింగ్ బికాస్ యూ విల్ గెట్ అ గవర్నమెంట్ జాబ్. బట్ అక్కడ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు డైట్ ఎలా చేయాలి? ఏ జిమ్‌కెళ్ళాలి? దీని కూడా బేసిక్ నాలెడ్జ్ ఉన్నారన్నా మీకు ఎడ్యుకేషన్ ఉండాలి. సో, ఈ 2 చేయండి. బాగా ప్యాషన్ ఉంది బాడీ బిల్డింగ్ వెనక అంటే జాబ్ కోసం ట్రై చేయకండి. బాడీ బిల్డింగ్ చేయండి. జాబ్ విల్ రన్ బిహైండ్ యూ. అయితే నేను ఏమనుకుంటానంటే మాస్టర్, ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూల్స్‌లో గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ వాళ్ళు గూడా ఇంత పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి గానీ, నాకు తెలిసి నన్ ఆఫ్ ది కాలేజ్ హాస్ ఎ జిమ్. హ్మ్. సో, ఐ థింక్ కల్చర్ రావాలి ఆ ట్రెండ్. కాలేజెస్‌లో ఇప్పుడు ప్లే గ్రౌండ్ ఉంది. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ అట్‌లీస్ట్ కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఆడిపిస్తున్నారు. వాళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఒక సెక్షన్ ఇట్లా ఒక జిమ్ గూడా పెడితే సో, వాళ్ళకి యంగ్ ఏజ్ నుంచే ఒక ఇన్‌స్పిరేషన్ అనేది వస్తుంది. అట్‌లీస్ట్ అది వాళ్ళ డిసిప్లిన్‌లో గూడా డైలీ రొటీన్‌లో వాళ్ళ స్టడీస్‌లో గూడా ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇది స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకొస్తే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ కూడా వాడుకుంటారు. ఇప్పుడు స్కూల్‌లో పెడితే టీచర్స్ వాడుకుంటారు. ఒక ఆఫీస్‌లో పెడితే ఎంప్లాయీస్ అందరూ జిమ్ యూజ్ చేస్తారు. సో, హ్మ్. గవర్నమెంట్ కమ్యూనిటీస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, స్టూడెంట్స్‌కి అండ్ హూఎవర్ ఈస్
ఎలిజిబుల్ ఆర్ క్యాపబుల్ వాళ్ళందరికి కూడా ఫ్రీ పాసెస్ ఇవ్వడం అట్లా ఏదో ఒకటి చేస్తే అప్పుడు కానీ కొంత మేజర్ డిఫరెన్స్ వస్తుందని నా ఉద్దేశం. అవేర్నెస్ కానీ ఒక రేస్ ఒక జనరేషనే కొంచెం స్టాండర్డ్ అవుతుంది. స్టాండర్డ్ ఆఫ్ జెనెటిక్స్ ఇంప్రూవ్ అవుతుందని నా ఉద్దేశం. సో ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం కంటే వాట్ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇస్ కాలేజ్ హాస్టల్స్లో కానీ పెద్ద పెద్ద కాలేజ్లో కొన్నిట్లో జిమ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే. కొన్ని చిన్న ఏరియాలో చిన్న బిల్టప్ ఏరియాలో వాళ్ళు ఎక్విప్మెంట్స్ పెట్టి స్టార్ట్ చేశారు. మన స్టూడెంట్స్ కూడా చెప్తుంటారు, కొన్ని హాస్టల్కి వెళ్తుంటారు కదా పిల్లలు, వాళ్ళు మా జిమ్లో కూడా మా కాలేజ్లో కూడా జిమ్ పెట్టారు, మేము వెళ్తున్నాం అక్కడ అని మన గైడెన్స్ తీసుకుంటారు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇప్పుడు ప్రొవిజన్ లేదు, కానీ ఐటీ ఎంప్లాయీస్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇప్పుడు ప్రొవిజన్ ఉంది. అవును. కొన్ని ఆన్లైన్ యాప్స్ వచ్చాయి. వాళ్ళు ఎలా అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దే ఆర్ ప్రొవైడింగ్ అంటే ఇప్పుడు మెడికల్కి క్లెయిమ్ చేసుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేస్తారు కదా, అలా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎనీ జిమ్ లోకల్ వాళ్ళు ఉండే ఏరియాలో ఎనీ జిమ్ విజిట్ చేయొచ్చు. ఒక అథెంటికేషన్ బయోమెట్రిక్ ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక స్కానర్ ఉంటుంది, క్యూఆర్ ఉంటుంది. స్కాన్ చేసి దే కెన్ హ్యావ్ ద యాక్సెస్ ఆఫ్ ద జిమ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎక్కడ వెళ్ళినా ఫిట్నెస్ ఏం చేసినా కానీ హ్యావ్ అ కోచ్, హ్యావ్ అ గైడ్ విత్ యూ. ఆన్లైన్ చూడకండి, ఆన్లైన్ నేర్చుకోకండి. ఆన్లైన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్తో కాదు. ఇఫ్ యువర్ కోచ్ ఈస్ ట్రైనింగ్ యూ ఆన్లైన్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఇఫ్ యూ సిట్టింగ్ సమ్వేర్ అండ్ వాచింగ్ యూ డూయింగ్ ఎక్సర్సైజెస్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. కానీ ర్యాండమ్ యూట్యూబ్ వీడియో చూసుకొని లేదా ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా వీడియో, ఫేస్బుక్ వీడియో చూసుకొని చేయడం నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఆ ఫామ్ అనేది, ఆ వెయిట్ అనేది ఎలా చేయాలనేది రాదు. బెటర్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఇన్ యూర్ కాలేజ్, బిఫోర్ దాట్ ఒక 1 month ఎక్కడైనా జిమ్కి వెళ్ళి ట్రైనర్తో డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి ఆయన వాళ్ళు చెప్పినట్టే చేయండి. వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం ఇది చేయకుండా. అండ్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ లెక్చరర్స్కి ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, నార్మల్ కామన్ పబ్లిక్, ఐటీఏ కాకుండా, సాఫ్ట్వేర్ కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కాకుండా మీకు చాలా అఫోర్డబుల్ జిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ టేక్ ఆర్ జిమ్, మనది చాలా అఫోర్డబుల్ జిమ్. స్టూడెంట్ వెళ్ళొచ్చు, ఎంప్లాయీ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. వీఆర్ నాట్ ఛార్జింగ్ సమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. సో అలాంటి కొన్ని అఫోర్డబుల్ జిమ్స్ ఉన్నాయి లోకల్. అలాంటి జిమ్ విజిట్ చేయండి. ఫ్యాన్సీ కావాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. మాకు ఫ్యాన్సీ, ఐ వాంట్ ఎక్స్పెన్సివ్ జిమ్ అంటే ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. బట్ అఫోర్డబుల్ జిమ్స్ ఉన్నంత కాలం ఎనీ స్టూడెంట్, ఎనీ ఎంప్లాయీ కెన్ గో. సో మాస్టర్, మీ కంప్లీట్ కెరియర్లో ఈజ్ దర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ యూ ఫెల్ట్ హై అబౌట్ యువర్ ప్రొఫెషన్? అంటే ఈరోజు నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, లేదా ఆర్ దర్ ఎనీ ఎగ్జాంపులరీ సిచ్యువేషన్ హ్యాపెన్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్? సో ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ కెన్ షేర్? హార్ట్ ఫెల్ట్ మూమెంట్ అంటారు కదా, అలాంటి మూమెంట్స్ నాకు చాలా ఉన్నాయి. సమ్ ఆఫ్ అవర్ యంగ్స్టర్ స్టూడెంట్స్ కొన్ని కాంపిటీషన్స్లో దిగడం, వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూడడం, దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఏంటంటే వాళ్ళు కొన్ని టైటిల్స్ గెలవడం జరిగింది చిన్న ఏజ్లో. అండ్ దెర్ ఆర్ సమ్ ఉమెన్ హూ ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే మీ జిమ్కి వచ్చాక మాకు చాలా ఇంటర్నల్ హెల్త్ బాగుంది. సో నాకు అవుట్ ఆఫ్ 10 people ముగ్గురు కానీ నలుగురు కానీ నాకు ఈ మాట చెప్తుంటారు మన జిమ్లో. ఏంటంటే నేను ఇదేదో బిజినెస్ ప్రొఫెషన్గా పెట్టలేదు, ఇట్ వాజ్ మై డ్రీమ్, ఇది ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ నన్ను 5 o'clock లేపుతుంది, అలారం లేపదు నన్ను. బికాజ్ నేను ఆ డ్రీమ్ జోన్ పెట్టాను కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా కానీ టిల్ ఐమ్ యాక్టివ్. నాకు ఆ 5 o'clock లేసి ఆ 5 o'clock ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, లేదా ఈవినింగ్ ఈ టైంకి నేను జిమ్లో ఉండాలి అనేది ఆ ప్యాషనే లేపుతుంది. సో ఆ ప్యాషన్ వల్ల నేను పబ్లిక్ని ట్రైన్ చేసిన దాని రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దూరం నుంచి వస్తారు మన దగ్గర, చాలా 6 kilometers 8 kilometers దూరం నుంచి వస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ వాళ్ళ ఏరియాలో చాలా జిమ్స్ ఉన్నా కానీ ఏంటంటే నేను హార్ట్ఫుల్గా చెప్తాను, ఇష్టంతో చెప్తాను. బికాజ్ ఐ వాంట్ టు సీ దెమ్ ట్రాన్స్ఫార్మ్. ఏంటంటే నన్ను గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఇప్పుడు మా కోచెస్ 15 years బ్యాక్ నన్ను ట్రైన్ చేశారు. నేను ఇప్పటికీ వాళ్ళ పేరు చెప్పుకుంటాను, లైఫ్ టైం చెప్పుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ అ గురు. ఏదో నేర్చుకున్నామా మర్చిపోయినామా కాకుండా గురువు లేదా ట్రైనర్ లేదా ఫ్రెండ్ అనుకోండి. ఒక ట్రైనర్ ఒక ఫ్రెండ్ కూడా కావచ్చు. 20 years తర్వాత మీరు మీ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు యూ విల్ టేక్ మై నేమ్. మీ పిల్లలు మీ కిడ్స్ జిమ్కి వెళ్తున్నప్పుడు దే వాజ్ అ పర్సన్ కాల్డ్ శామ్ ఇన్ సో ఏరియా, హీ యూస్ టు గో టు ద జిమ్ అన్నట్టు చెప్పుకోవాలి. ఆ ఏం పైన నేను చెప్తాను, ట్రైన్ చేస్తాను. అండ్ డెఫినెట్గా నా పేరు ఉండిపోతుంది. బికాస్ నేను ఆ హార్ట్ఫుల్గా ఫుల్ ప్యాషన్తో నేను ట్రైన్ చేస్తాను, ఇష్టంతో ట్రైన్ చేస్తాను. అండ్ ఎక్కువ మటుకు నేను గైడ్ చేస్తాను. ఐ కీప్ టాకింగ్ టు దెమ్, కమ్యూనికేషన్ పెడతాను. కూర్చొని ఏది పడితే అది చేసేయండి, ఏది పడితే అది తినేయండి కాకుండా ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్, బాడీ ఇలా ఉంటుంది, ఇంత టైం పడుతుంది. అండ్ ఐ టెల్ ద ట్రూత్. చాలా జిమ్స్లో మీకు 3 monthsలో అన్న బాడీ పెరిగిపోతుందా అనగానే పెరిగిపోతుంది అంటారు. అది ఫాల్స్ న్యూస్. ఇట్ టేక్స్ టైం. యాక్సెప్ట్ ద ట్రూత్. ఏంటో నేను ఆ జిమ్లో నాకు చెప్పారు 3 months అని వెళ్ళిపోవడం కాదు. ఇట్ టేక్స్ టైం. అది నేను యాక్చువల్గా అందరికి నిజం చెప్తాను. వెయిట్ లాస్ అయినా కానీ, వెయిట్ గెయిన్ అయినా కానివ్వండి, మసిల్ గెయిన్ అయినా కానివ్వండి, ఇట్ విల్ టేక్ టైం.
కొంతమందికి ర్యాండమ్ మెటబాలిజం ఫాస్ట్ ఉండి మంచి జెనెటిక్ ఉంటే షార్ట్ పీరియడ్‌లో చేంజెస్ కనిపిస్తాయి. కానీ ఏ న్యాచురల్ వే అయినా చాలా టైం పడుతుంది. అండ్ ఈ మా స్టూడెంట్స్‌కి చాలా బాగా తెలుసు. నేను హావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 5600 మెంబర్స్ అప్ టు నౌ. అండ్ ఈ ఫీల్డ్‌లో నేను 15 ఇయర్స్ పైన అయిపోతుంది. మధ్యలో కొన్ని వేరే ప్రొఫెషనల్స్ వెళ్ళాల్సొచ్చింది. బికాస్ ఆఫ్ అవర్ డైలీ బ్రెడ్ కోసం వర్క్ చేయాల్సొచ్చింది. బట్ ఫైనల్లీ నేను ఈ ఫీల్డ్‌లో దిగాను ఇప్పుడు. సో స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా ముందు కూడా ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే ఫర్ మీ ఇన్ మై జిమ్ అండ్ విత్ మై స్టూడెంట్స్. అండ్ ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి పబ్లిక్ అని మీరు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పగలిగాను, బయటికి కొంచెం క్లారిటీ ఇవ్వగలిగాను. అండ్ హోప్ ఇట్ మైట్ హెల్ప్ పీపుల్. అండ్ డూ విజిట్ మై జిమ్. ఎస్ గైస్. సో జిమ్, మాస్టర్ జిమ్ నేను కూడా వన్ ఆఫ్ హిస్ క్లయింట్స్ అండ్ ఐ నో వెరీ వెల్. సో మీరు హైదరాబాద్, ఈసీఎల్, నాగారం ఈ ఏరియాలో ఎక్కడైనా దగ్గరలో ఉంటే ప్లీజ్ విజిట్ శామ్స్ ఫిట్నెస్ సెంటర్ అండ్ మాస్టర్తో ఒకసారి కలిసి మీరు డీటెయిల్గా మాట్లాడండి. సో మోస్ట్లీ మనం చాలా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేసాము. అండ్ దీనికి పార్ట్ 2 మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, యాక్చువల్లీ ఒకవేళ సీరియస్గా జిమ్ కాంపిటీషన్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ లాంగ్ ఇట్ టేక్స్, ఓకే. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ నీడ్ టు టేక్, అండ్ అసలు ఆ కాంపిటీషన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ ద రివార్డ్ ఫర్ ద విన్నర్స్, అండ్ లూజర్స్ ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తారు ఒకవేళ లూజ్ అవుతే, అండ్ వాట్ ఆర్ ద డైనమిక్స్ ఆన్ స్టేజ్, అండ్ పాలిటిక్స్ బిహైండ్ విన్నింగ్ అండ్ లూజింగ్. సో ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మేము ప్లాన్ చేసాం. సో పార్ట్ 2 గురించి కీప్ వాచింగ్. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ Siddharth, for having me here. Thank you so much.